హలో అండి. ఎలక్కాయతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఎలా చేయాలో చూసేయండి. ముందుగా లోపల ఉన్న గుజ్జును తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని పచ్చడికి తగినంతగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 3 స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకున్న తర్వాత పచ్చడి కారం కోసం ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కలుపుకొని వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకున్న తర్వాత ఎలక్కాయ గుజ్జును కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లో సగం వరకు మిక్సీ జార్ లోకి వేసుకుని కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటర్ వేసుకుంటూ పచ్చడి కోసం మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఒక రకం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వీటితో పాటుగా బెల్లాన్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. మరలా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు అయితే పెట్టుకున్నాను. దీనిని 2 రకాల పచ్చళ్ళలోకి అయితే వేసుకున్నానండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.